హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు సింపుల్ ధాబా స్టైల్ రుమాలి రోటీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రిపరేషన్ చూసే ముందు మన వీడియోస్ని లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. కావలసిన పదార్థాలు: మైదా పిండి, గోరువెచ్చని పాలు, నూనె, ఉప్పు. తయారీ విధానం: ముందుగా బౌల్లో 2 కప్పుల మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి గోరువెచ్చని పాలు యాడ్ చేసి గట్టిగా కలుపుకోవాలి. దీనికి నీళ్లు వాడకూడదు, పాలు వేసి కలుపుకుంటేనే రోటీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి కనీసం 15 నిమిషాలు పక్కనుంచాలి. చూసారా పిండి ఎంత స్మూత్గా ఉందో? ఇప్పుడు దీన్ని బాగా మర్దన చేసి ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తిన తర్వాత ఇలా ఎగరేసుకుని చివరలను సాగదీసుకుంటే ఇంకా పల్చగా అయ్యి రోటీలు బాగా వస్తాయి. ఇప్పుడు బౌల్లో 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీని ఇలా తిరగేసి పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత దానిపై సాల్ట్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్ వేయడం వల్ల రోటీలు బాండీకి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఇప్పుడు పల్చగా ఒత్తుకున్న రోటీని బాండీపై వేసి కాల్చుకోవాలి. రోటీని ఇలా క్లాత్తో ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటే రోటీ రెడీ. రోటీల్ని బాండీ మీద చేతితో వేయడం ఇబ్బంది అయితే రోటీని ఒత్తిన తర్వాత ఇలా రోల్ చేసుకుని వేసుకోండి, ఈజీగా అయిపోతుంది.
ఇదేనండి దాబా స్టైల్ రుమాలి రోటీ. ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రుమాలి రోటీని పూల్ మఖనా కర్రీతో సర్వ్ చేసుకుంటే కాంబినేషన్ అదిరిపోతుంది. కర్రీ రెసిపీ లింక్ వీడియో కింద ఇచ్చాను, అక్కడి నుంచి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.